G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. 2022 వరకు మీకు ఈ సత్యం తెలియదు. 2022 నుంచి నాకు ఈ సత్యం తెలిసాక నేను సాయిబాబా గారిని పూజించడం మానేశాను అన్నారు. మరి 2022 నుంచి 2025 వరకు మీరు ఎందుకు ఈ విషయాన్ని ఎక్కడ మీరు అంతగా ఎక్కువగా బోధించలేదు? ఈ రోజు కేవలం మీకు ఒక వీడియో వచ్చిందని చెప్పేసనే దీన్ని మీరు అంతగా రేస్ చేయడానికి కారణమా, లేదంటే దేవాదాయ శాఖకు సంబంధించిన వంటి తరపున మీకు ఇందులోకి డబ్బులు రావట్లేదు, కేవలం షిరిడీకే పోతున్నాయి అని బాధ? సో మంచి క్వశ్చన్ అండి, యాక్చువల్లీ సీరియస్లీ మంచి క్వశ్చన్. ఇప్పుడు దాకా ఎవరు ఈ పాయింట్ అడగలేదు, ఇప్పుడు మీరు అడిగారు. తెలుగులో ఒక సామెత ఉంది తెలుసండి, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవటం అని. ఇప్పుడు ఈ షిరిడీ సాయి సంస్థానం వాళ్ళు చేసిన పని అదే. మా పార్టీకి మేము ఏదో మాడిపోయిన మసాలా దోశ తినుకుంటూ మా పని మేము చేసుకుంటూ మత ప్రచారకుల మీద మత మార్పిడిగాళ్ళ మీద ఫైట్ చేసుకుంటూ ఉంటుంటే ఎప్పుడో ఎక్కడో సందర్భోచితంగా వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మాట్లాడిన మాటను ఆధారంగా చేసుకుని నా మీద కేసు పెట్టారు. చాలామంది మీద పెట్టారు, చాలామంది వేరు, లలిత్ కుమార్ వేరు కదా. నాతో పెట్టుకుంటే ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప ఇప్పుడు దాకా వీళ్ళకి తెలియలా, ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఎందుకంటే షిరిడీ సాయి బాబాని నేను మొక్కినోడ్నే, షిరిడీ సాయి జీవిత చరిత్ర, సాయి సచ్చరిత్రని నేను చదివినోడ్నే, నేను ప్రతి గురువారం ఉపవాసాలు చేసినోడ్నే, సాయిని మొక్కినవాడినే, సాయిబాబా ఉంగరం పెట్టుకున్నోడ్నే, సాయిబాబా ఫోటోని పర్సులో పెట్టుకున్నోడ్నే. ఎప్పుడైతే 2022 డిసెంబర్లో ఈ దిల్సుఖ్ నగర్ ఆలయంలోనో సమ్వేర్ ఎక్కడో ఒక తురక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా నమాజులు నేర్పించారు. అది చూసిన తర్వాత నేను వాళ్ళని ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే మా గుడి మా ఇష్టం అన్నారు. నీ చేతిలో నువ్వు కట్టుకున్నావు కాబట్టి నీ గుడి నీ ఇష్టం అంటున్నావు, కానీ సాయిబాబా హిందూ దేవుడైతే సాయిబాబా ఆలయం ఎవరిదవుతుంది? అందరు హిందువులది అవ్వాలిగా. ఇది మాది, మా గుడి మా ఇష్టం అని ఒకడు మాట్లాడాడు. నీ గుడి నీ ఇష్టమైనప్పుడు, నీ దేవుడు నీ ఇష్టమైనప్పుడు ఆ దేవుడికి హిందుత్వానికి ఉన్న సంబంధం ఏంటో నేను తెలుసుకోవాలి, అన్వేషణ చేయాలా లేదా? సనాతన ధర్మం అంటేనే సత్యాన్వేషణ. నేను గుడ్డిగా క్రిస్టియానిటీలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుళ్ళు, హిందుత్వంలో ఉన్న దేవుళ్ళు అందరూ ఒకటే అని అనుకున్నా. అందరినీ మొక్కే, సాయిని మొక్కా, అందరికంటే ఎక్కువ సాయిని మొక్కా. ఎందుకంటే అక్కడికి వెళ్తుంటే చక్కగా ప్రశాంతత అనిపిస్తుంది అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత ఒక్కసారి అన్వేషణ మొదలు పెడితే ఆ పాషండ మతాల్లో ఎంత రోతుందో ఇక్కడ కూడా అంత ఉంది, తెలిసింది. వదిలేసా. చాలామంది అంటారు, నువ్వు మొన్నటిదాకా ముఖ్యావు కదా, ఇప్పుడు ఎందుకు వదిలేసి, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని. అరే నేను చిన్నప్పుడు చాలా తిన్నా, ఫారెక్స్ తిన్నా, సెర్లాక్ తిన్నా, పెద్దయ్య కూడా అదే తింటానా. నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు యేసును కూడా ముఖ్యా, క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు వ్యసనాలు కూడా పాటించా. అవి అని చెప్పేసి ఇప్పుడు వదిలేసే హక్కు నాకు లేదా? నేను వదిలేసిన తర్వాత అరే నేను గతంలో మందు తాగి నాశనం అయిపోయా, సిగరెట్ తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నా, మీరు ఎవరో అలా చేసుకోవద్దు అని చెప్తారా లేదా? ఎక్స్ తాగుబోతులు, ఎక్స్ తిరుగుబోతులు. అలాగే నేను కూడా ఒక వ్యసనం బారిన పడ్డా, ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చి నేను చెప్తున్నా, బాబరే ఇది నమ్మమాక నాశనం అయిపోతారని చెప్తున్నా. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు, వ్యాపారమే ఉంది. ఆ వ్యాపారంలో కూడా ఎలాంటి వ్యాపారం ఉందంటే వీడు డబ్బులు సంపాదించుకోవటం కోసం సాటి హిందువులందరినీ కూడా మత మార్పిడి అవ్వటానికి కారణమవుతున్నాడు. చాలామంది అనుకుంటారు కింద కటింగ్ చేసుకుని ఇస్లాంలోకి మారితేనే మతం అనుకుంటారు. కాదండి, ఒక హిందువు తన హిందుత్వం గురించి మాట్లాడకుండా సర్వమత సమానత్వం గురించి మాట్లాడే సెక్యులర్గా మార్చడం కూడా మత మార్పిడే. హిందుత్వానికి కలిగిన అతిపెద్ద మత మార్పిడి, అతిపెద్ద ప్రమాదం ఏంటి అంటే ఈ సెక్యులరిజమే. ఈ సెక్యులరిజం అనే దరిద్రం లేకపోతే సనాతన ధర్మాన్ని దేశంలో కనద్దు, ప్రపంచంలోనే ఎవడో టచ్ చేయలేడు. కాబట్టి ప్రతి సెక్యులర్ హిందూని సిన్సియర్ హిందూగా మార్చుకోవాలనేది మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సనాతన ధర్మానికి హాని కలిగించే ఎటువంటి అవైదిక మార్గాలనైనా ఖండిస్తాం. ఈరోజు చాలామంది సాయిబాబా విషయంలో ఫైట్ చేస్తుంటే సూపర్ బంపర్ అనవచ్చు. వాళ్ళందరికీ ముందే చెప్తున్నా, రేపు సాయిబాబా లాంటివే ఇంకా హిందుత్వంలోకి ఏవైనా అపమార్గాలు ఉంటే ఆ మార్గాలన్నిటి మీద కూడా మా పోరాటం కొనసాగుతుంది. కాబట్టి దయచేసి మీరెవరూ కూడా ఇలాంటి అవైదిక మార్గాలను అనుసరించే వాళ్ళు ఇప్పుడే అప్రిషియేట్ చేసేమాకండి నన్ను. రేపు ఆ ప్రమాదం మీ వైపు కూడా రావచ్చు. ఎందుకంటే నాకు భగవంతుడు అంటే నేను చూసే ఏకత్వం నాకు ముఖ్యం, ఆ సనాతన ధర్మం నాకు ముఖ్యం. ఈ ధర్మం కోసం దేన్నైనా వ్యతిరేకిస్తాను. ఈ వ్యతిరేకించే క్రమంలో కొంతమంది అంటూ ఉంటారు, మీరు హిందువుల మధ్య చీలిక తేవట్లేదా అని. మీరు కూడా అడిగారు కదా ప్రశ్న. హిందువుల మధ్య చీలిక వస్తుందా అంటే ఎస్, కొంతమందిలో వస్తుండొచ్చండి. ఈరోజు ఒక వ్యక్తికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, కాలో చెయ్యో ఇన్ఫెక్ట్ అయ్యింది, అది యాంపిటేషన్ చేస్తే తప్ప, తీసేస్తే తప్ప ఆ వ్యక్తి బతకడు. డాక్టర్స్ ఏం చేస్తారు? అవయవాన్ని తీసేయాలి. ఒక అవయవం తీస్తే తప్ప ఒక శరీరం నిలబడదు అనుకున్నప్పుడు దాన్ని తీసేయాలి. తీసే క్రమంలో కత్తులతో కోస్తారు, బ్లడ్ వస్తుంది, కొంత మాంసం పోతుంది, ఒక అవయవం పోతుంది. ఆ తర్వాత దానికి కుట్లు వేస్తారు, అప్పుడు పెయిన్ కలుగుతుంది.
కానీ కుట్లేసినా కట్ చేసినా ఏం చేసినా ఆ వ్యక్తిని కాపాడటమే అక్కడ ఉద్దేశం. ఇక్కడ నేను సనాతన ధర్మంలో వచ్చిన ఇలాంటి అపభ్రంశపు మార్గాల్ని, అవైదిక మార్గాల్ని వ్యతిరేకిస్తున్నాను, వాటి నుండి సంస్కరణ పొంది హిందువులందరూ స్వచ్ఛమైన హిందువులుగా మారాలని ప్రయత్నం చేస్తున్నాను అంటే ధర్మం బ్రతకాలనే నా తపన తప్ప, ధర్మం పట్ల నా చిత్తశుద్ధే తప్ప హిందువుల మధ్య చీలికి వస్తే నాకేంటి వచ్చే లాభం? పోనీ సాయిబాబా గుడికి వీళ్ళందరినీ వెళ్ళటం మానేస్తే సాయిబాబా గుడిలోకి వేసే కానుకలన్నీ తీసుకొచ్చి నాకు హిందూ జనశక్తి ఏమని నేను అడుగుతున్నానా? లేదుగా. మరి నాకు స్వార్థాన్ని ఆపాదిస్తాను, లేకపోతే నాకేదో అహంకారాన్ని ఆపాదిస్తాను అంటే ఆపాదించుకోండి. నేను చెప్పే మాటలు నిజమని చెప్పేసి ఈ రోజు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే హిందువుల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఎవరిని దేవుడిని తీసుకొచ్చినా సరే కొత్తగా ట్రై చేస్తారు. 4 రోజులు ట్రై చేద్దామని చెప్పేసి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తే ఎట్లయితే ఈ బ్లేజర్ కొనాలంటే 4 బ్లేజర్స్ చూస్తారు, 4 ట్రైల్ చూస్తారు కదా, అలా వీళ్ళు కూడా ట్రయల్ చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం సాయిబాబా ట్రయల్ పీరియడ్ నడుస్తుంది. వచ్చి 100 ఏళ్ళు అయింది, మహా అయితే ఇంకో 100 ఏళ్ళు ఉంటుంది, అంత కూడా ఉండేలేండి. ఈ లోపే పంపించేస్తాం. కాకపోతే ఈ లోపు కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, బాబా దగ్గర కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుని. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, భగవంతుడి విషయంలో కావాల్సింది ట్రయల్స్ కాదు, కాన్ఫిడెన్స్. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.